హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి మాస్టర్ కుక్ అండ్ టైలరింగ్. ఈరోజు మనము ఎంతో ఆరోగ్యకరమైన రాగి లడ్డును తయారు చేయడం ఎలానో చూద్దాం. రాగి లడ్డుకు కావలసినవి 1 కప్పు రాగి పిండి, 3/4 కప్పు బెల్లము, 1/2 స్పూను యాలకుల పొడి, 1/4 కప్పు పల్లీలు వేయించుకొని పొడి చేసుకోవాలి, కొన్ని జీడిపప్పు కిస్మిస్లు. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. అది వేడెక్కాక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులో కొన్ని జీడిపప్పు కిస్మిస్లను వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగాక కిస్మిస్లను వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో రాగి పిండిని వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఒక 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వచ్చే వరకు ఉంచుకోవాలి. మనకు ఇలా తీగలాగా కొద్దిగా రావాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని వడగట్టుకోవాలి. కొద్దిగా ఈ రాగి పిండిలో బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని వేసుకోవాలి. ఈ పల్లీల పొడి మరీ మెత్తగా చేసుకోకూడదు. అలాగే యాలకుల పౌడర్ని 1/2 స్పూను వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డూలాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా బాగా పొడి పొడిగా ఉన్నట్టయితే 1 స్పూన్ నెయ్యిని కానీ 2 స్పూన్ల పాలను కానీ వేసుకొని లడ్డూలాగా చుట్టుకోండి. ఇలా చేసుకోండి.
కొద్దిగా వేడిగా ఉండగానే లడ్డూలాగా చుట్టుకోండి. ఎంతో రుచికరమైన రాగి లడ్డు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు వెంటనే వస్తాయి.